ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఐశ్వర్యము, అష్ట ఐశ్వర్యాలు ఎవరైనా దీవించేటప్పుడు మనం అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తాం. ఇప్పుడు ఇదే విషయంలో చాలా మందికి సందేహం రావచ్చు. ఐశ్వర్యం అంటే ఒక్కటే కదా, ఐశ్వర్యం అంటే ధనము అని కూడా అర్థం వస్తుంది. ఐశ్వర్యము అంటే ఆధునిక జీవితంలో కావాల్సిన సౌఖ్యాలు అని కూడా అర్థం వస్తుంది. మరి ఈ ఐశ్వర్యం ఒక్కటే ఉంటే సరిపోదు మానవుడికి. అందుకే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని అంటారు. కావున ఈనాడు ఈ వీడియోలో అష్టైశ్వర్యాల గురించి తెలుసుకుందాం. అష్టైశ్వర్యాలంటే ఏమిటి? ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఉపయోగపడితే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? జీవితానికి అవసరమైన ప్రాథమిక సంపదలు అని అర్థం. అనగా సాధారణంగా జీవితంలో మనిషికి సంపూర్ణాన్నిచ్చే 8 అంశాలు, 8 వరాలు అని కూడా చెప్పుకోవచ్చు. కావున ఇందులో మొదటిది రాజ్యము, రెండవది ధనము, మూడవది ఇల్లాలు, నాలుగవది సంతానము, ఐదవది ధైర్యము, ఆరవది విద్య, ఏడవది మిత్రులు, ఎనిమిదవది చివరిది దాసీజనం. అనగా ఇప్పుడు ఆధునిక భాషలో చెప్పుకోవాలంటే సహాయపడేవారు లేదా స్నేహితులు, మిత్రులు, దగ్గరి వాళ్ళు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కావున మొదటిది రాజ్యము అంటే నలుగురిలో గౌరవ కీర్తి ప్రతిష్టలు అని అర్థం. మరియు ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అని రాజ్యాన్ని, రాజ్య పూజ్యాన్ని మనం వారికి ఆశీర్వదిస్తున్నాం. రెండవది ధనము, జీవనానికి సుఖ సంతోషాలకి అవసరమైన ఆర్థిక సంపద ఎల్లప్పుడూ కూడా ఉండాలి, లక్ష్మీ కటాక్షం ఉండాలి అని వారిని రెండో రకంగా ఆశీర్వదిస్తున్నాం. మూడవది ఇల్లాలు, జీవితంలో తోడుగా ఉండి కుటుంబాన్ని చక్కదిద్దే భార్య వారికి లభించాలి. నాలుగవది సంతానం, ఈ సంతానం వంశాన్ని నిలిపే సంతానం ఉండాలి, వంశాన్ని నిలిపే పిల్లలు ఉండాలి. ఎలా పడితే అలా పెరిగే పిల్లలు కాదు, తల్లిదండ్రులు పెంచే విధానంలో కూడా పిల్లలు పెరుగుతారు. కావున ఆ సంతానాన్ని, వంశాన్ని నిలబెట్టే సంతానము. ఐదవది ధైర్యము, ఎలాంటి కష్టాలున్నా అయినా సరే ఎదుర్కొనే యొక్క మానసిక ధైర్యం వారికి కలగాలి అని మనం ఆశీర్వదిస్తున్నాం. ఆరవది విద్య, విజ్ఞానం మరియు జ్ఞాన సంపద కలగాలి. ఒక్క డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఎలా వస్తుంది? జ్ఞానము, విద్య ఈ రెండు ఉండాలి. ఎక్కడైతే సరస్వతి కటాక్షం ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. మరి ఇక్కడ మీకు చాలా మంది వెటకారంగా కూడా కొందరు సమాధానం ఇస్తారు, స్వామి విద్య ఉంది కానీ లక్ష్మీయే లేదు అంటారు. ఇది మనం ఆధునికంగా చూసుకుంటే బయట పరిస్థితులు బాలేదు. కావున ఒక ఆదాయం మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి. ఇది నా సలహా. ఎప్పుడు కూడా 2-3 రకాలుగా మనం ఆదాయం పెంచుకునేలా ఉండాలి. మన తెలివిని, జ్ఞానాన్ని బయట చూపెట్టాలి. అందుకే అన్నారు విజ్ఞానము మరియు జ్ఞాన సంపద ఉంటే ఎక్కడైనా సరే చదువుకోని వాడు కూడా జ్ఞానం ఉంటే చాలట, వాడు ఎలాగైనా సంపాదిస్తాడు. ఆ సంపాదన ఎలా చేకూర్చుకోవాలి అనేది వాడికి ఆ జ్ఞానం ఉంటుంది. కావున జ్ఞానము, సంపద రెండు ఉండాలి. అలాగే ఏడవది మిత్రులు, అనగా ఆపత్కాలంలో ఆదుకోనే నిజమైన మిత్రులు ఉండాలి. ఇప్పుడు కాలంలో స్నేహితులు అంటే ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. స్నేహితులు అంటే కాలక్షేపం చేసేవారు కాదు, మనలో మన మనస్సుని పంచుకొని మన కష్టాన్ని పంచుకునేవారు అసలైన స్నేహితులు. ఆపత్కాలంలో తోడు ఉండేవారు మన మిత్రులు అని అర్థం. ఇదే ఉదాహరణ సుధాముడు, కృష్ణుడు వీరిద్దరి మధ్య ఎంత గొప్ప స్నేహితం ఉందో మనకి మహాభారతంలో తెలియజేస్తారు. అదేవిధంగా 8వది దాసీజనము. పూర్వము రాజులు పరిపాలిస్తున్న సమయంలో సేవకులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆధునికంగా చూసుకుంటే, ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే దాసీజనం అంటే మనకు సహాయపడేవాళ్ళు,
అలాగే డబ్బు సహాయం చేయలేకపోయినా కూడా మాట సహాయం చేసేవారు అని. కావున ఈ 8 అష్టైశ్వర్యాలు ఎవరికైతే ఉంటాయో వారు జీవితంలో సౌఖ్యంగా ఉంటారు అని అర్థం. మరి ఈ అష్టైశ్వర్యాలకి అధిపతి ఎవరు? అది దేవత ఎవరు? అష్టలక్ష్ములు. వారిని కూడా మనం ఆరాధించాలి. అష్టైశ్వర్యాలకి అధిదేవతలుగా లక్ష్మీదేవి యొక్క 8 రూపాలని ఆరాధించాలి. అందులో ఒకటి ఆదిలక్ష్మి, రెండవది ధాన్యలక్ష్మి, మూడవది ధైర్యలక్ష్మి, నాలుగవది గజలక్ష్మి, ఐదవది సంతానలక్ష్మి, ఆరవది విజయలక్ష్మి, ఏడవది విద్యాలక్ష్మి, ఎనిమిదవది ధనలక్ష్మి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అష్టైశ్వర్యాలు మనకి జీవితంలో కావాల్సింది. మరి ఈ అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎక్కడైతే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందో వారు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఐశ్వర్యము అంటే డబ్బు ఒక్కటే కాదు. మనకి సహజంగా లక్ష్మీదేవి అంటే అందరికీ కూడా ధనము అని చెప్పేస్తారు. ఫోటోల్లో కూడా అలాగే ఉంటాయి. అమ్మవారి చేతులు ఇలా ఉండి అభయస్తాలు, అమ్మవారి చేతుల నుంచి బంగారు కాసులు పడుతున్నట్టు మనకి ఫోటోలో చూపిస్తారు. అది కొంతవరకు వాస్తవం. కానీ లక్ష్మి అనే అర్థానికి ఇప్పుడు మనం చెప్పుకున్న 8 ఉదాహరణలే. కావున ఈ 8 అష్టైశ్వర్యాలకి అది దేవతలు ఇప్పుడు మనం చెప్పుకున్న వారందరూ కూడా. కావున రాజ్యము, ధనము, ఇల్లాలు, సంతానము, ధైర్యము, విద్య, మిత్రులు, దాసీజనం, వీరి 8 మంది యొక్క అందరూ జీవితంలో సౌఖ్యంగా ఉండాలి అని పెద్దలు మనల్ని, లేదా పురోహితులు, మేము పురోహితులమందరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని అంటాం. కావున ఈ అష్టైశ్వర్యాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మనము ఆధునికంగా చూసుకోవాలి అంటే కేవలము ఈ 8 ఉదాహరణలే కాదు, మనకు ఇంకొక ఉదాహరణ కూడా ఉన్నది. అదే ఏమిటి? ఎప్పుడు కూడా మనం తలుపు తెరవగానే చక్కగా నవ్వుతూ పలకరించే భార్య ఉండాలి, సహాయం చేసే వాళ్ళు ఉండాలి. ఇదే విధంగా మనకు చెప్తున్నారు, పూర్వము రాజ్యమే రాజసంగా, బలమే మానసిక బలంగా, ధైర్యే సాహసే లక్ష్మి అనే ఉదాహరణ, ఆత్మస్థైర్యం ఉంటే మనుగడ ఉంటుంది అని, విద్య విజ్ఞానము జ్యోతి, అదేవిధంగా ధనమే మూలమని, ఇల్లాలే దీపమని, ఈ విధంగా అష్టైశ్వర్యాలను చెప్పుకున్నాం. కావున అష్టైశ్వర్యాలు రావాలి అంటే లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. అందుకే అష్ట లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఎవరైనా ఇప్పటి నుంచి దీవించేటప్పుడు అష్టలక్ష్మి సహిత అష్టైశ్వర్యానుగ్రహ ప్రాప్తిరస్తు అని దీవించండి. తప్పకుండా వారికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇదండి ఈనాటి అంశము. కావున ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం నా విప్ర టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మరి మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు కూడా శుభం. శ్రీమాత్రే నమః.